చెన్నై అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎండలు కదా. కానీ మేము చెన్నై వెళ్ళి -డిగ్రీల చల్లో వణికిపోయామండి. హాయ్ అండి అందరు, మేమైతే ఇప్పుడు స్నో కింగ్డమ్కి వచ్చాము. ఇది చెన్నైలో ఉంది. అసలు హాస్పిటల్ పని మీద చెన్నై వెళ్ళిన మేము స్నో కింగ్డమ్ కి ఎలా వెళ్ళాం, ఏమేం ఫుడ్ తిన్నాము ఈ వ్లాగ్ లో కంప్లీట్ గా చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. హాయ్ అండి, వెల్కమ్ టు తను వ్లాగ్స్. ఎర్లీ మార్నింగ్ మేము 4:20 కల్లా మా జర్నీ స్టార్ట్ చేసేసామండి. మా పాప కార్ ఎక్కంగానే దానికి కార్ సిక్నెస్ ఉంది, వామిటింగ్ సెన్సేషన్. సో ఇంకా అలా కొనుక్కొనే ఉంటది ఏ జర్నీలో కూడా. మేము ఒక చిన్న న్యాప్ వేసామండి. 8 కల్లా చెన్నై రీచ్ అయిపోయామండి. ఇంకా వెళ్ళడంతోనే అందరం ఆకలి మీద ఉన్నాము. సో చెన్నై ఫేమస్ రెసిపీ సాంబార్, ఇడ్లీ సాంబార్ తో స్టార్ట్ చేసాము. అదోండి మా పాప తిన్న పూరి, ఇంకా అది లాస్ట్ కి నేనే తిన్నానులేండి. పక్కనే కొబ్బరి బొండాలు, ఇంకా చూస్తే వదలం కదండి. సో అక్కడి నుంచి మేము హాస్పిటల్ కి అనుకున్న టైంకే రీచ్ అయిపోయాము. అది విజయ హాస్పిటల్ అండి. వెళ్ళడంతోనే ఎంట్రన్స్ లోనే క్యాంటీన్ ఉంది. సో చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్స్, పెద్దవాళ్ళకి టీ, కాఫీస్. ఇంకా అక్కడి నుంచి హాస్పిటల్ లోపలికి వెళ్ళామండి. లోపలంతా చాలా చెట్లు, చాలా బాగుంది. ఎన్ని చెట్లున్నా కూడా చెన్నై సముద్రం దగ్గర అవ్వడం వల్ల హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువగానే ఉందండి. అలా హాస్పిటల్ పని కంప్లీట్ అయ్యింది. హాస్పిటల్ అనగానే తెలిసింది కదండి, వెయిటింగ్ టైం ఎక్కువ, కొంచెం విసుగు కూడా ఉంటది. పిల్లల్ని కూడా తీసుకెళ్లాము, ఎందుకంటే ఆ రోజు వీకెండ్ అండి, స్కూల్ లేదు. సో హాస్పిటల్ పని త్వరగా కంప్లీట్ అవ్వద్దని తెలుసు. ఇంకా అక్కడి నుంచి ఇంకెక్కడికన్నా ప్లాన్ చేద్దామని పిల్లల్ని తీసుకెళ్లాము. ఆ హాస్పిటల్లో కూర్చొని మేము ప్లాన్ చేసామండి ఎక్కడికి వెళ్ళాలనేది. అదే స్నో కింగ్డమ్ కండి. అలా మేము చెన్నైలోని ట్రాఫిక్ ని దాటుకుంటూ మేము అనుకున్న ప్లేస్ కి రీచ్ అయ్యామండి. అదే స్నో కింగ్డమ్. అక్కడ యాక్చువల్ గా 3 టైప్స్ ఉన్నాయండి. మెయిన్ స్నో కింగ్డమ్, ఇంకోటి యానిమల్ సఫారీ, నెక్స్ట్ వన్ వచ్చి 3D పెయింట్ ఆర్ట్ అండి. మేము వెళ్ళినప్పుడు అయితే 3D పెయింట్ ఆర్ట్ సర్వీస్ లో లేదన్నారు. సో యానిమల్ సఫారీకి, స్నో కింగ్డమ్ కి టికెట్స్ తీసుకున్నాము. ఏయో 2 స్నో కింగ్డమ్ కంపల్సరీ. సో స్నో కింగ్డమ్ ఆర్ యానిమల్ సఫారీ, స్నో కింగ్డమ్ ఆర్ 3D పెయింట్ ఆర్ట్, లేకపోతే 3 కాంబో అలా టికెట్స్ ఉంటాయండి. సో అలా టికెట్స్ తీసుకున్నాము. అదేనండి యానిమల్ సఫారీ. పెద్దవాళ్ళ కంటే అంత వర్తనబుల్ అనిపించలేదు. పిల్లలైతే కొంచెం ఎంజాయ్ చేశారు. ఆ సౌండ్స్ అవి చాలా కొంచెం భయంగా పిల్లలకి ఓకే అది మాత్రము. సో లాస్ట్ లో బయటకు వచ్చేటప్పుడు మాత్రము ఒక చింపాంజీ లాంటిది పైన పడిందండి. దానికి మాత్రం కొంచెం భయపడ్డాము. అది ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకే, అవి సెన్సార్ వల్ల ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకే అవి కదులుతున్నాయి. వెనకొచ్చే వాళ్ళకైతే అవి అంత థ్రిల్లింగ్ గా ఏం అనిపించట్లేదు. సో ఎవరన్నా వెళ్తుంటే కొంచెం గ్యాప్ తోటి వెళ్ళండి. అంత గ్రూప్ గా వెళ్తే అంత యూజ్ ఏం లేదు దీనికైతే మాత్రము. సో ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము స్నో కింగ్డమ్ లోకి వెళ్ళాము. ఆ డ్రెస్సెస్ అన్ని వాళ్ళే ఇస్తారండి. నిజంగా బయట ఎండలు దంచి కొడుతుంటే లోపలికి వెళ్ళంగానే అది -8 డిగ్రీస్ అండి. అది అస్సలు నమ్మలేకపోయామండి. అక్కడ స్నోతో ఆడుకుంటూ ఫుల్ గా ఎంజాయ్ చేసాము. పిల్లలకే కాదు, ఈవెన్ మాకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. అక్కడ స్లైడింగ్ అవి ఉన్నాయి, మేము కూడా ఎక్కి స్లైడ్ చేసాము. ఒకసారేనండి, మళ్ళీ స్లైడ్ చేయాలంటే అవి ఒక 2 ఫ్లోర్స్ స్టెప్స్ ఉన్నాయి. అవి ఎక్కలేక ఒకసారి స్లైడ్ చేసి గమనైపోయాము. పిల్లలైతే చాలా సార్లు ఎక్కి ఆ స్లైడింగ్ బాగా ఎంజాయ్ చేశారు. సో ఖచ్చితంగా ఎవరైనా చెన్నై వెళ్ళి టైం ఉంటే, ఇది 1 అవర్ అండి. సో ఖచ్చితంగా వీలైతే దీనికైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. నెక్స్ట్ అక్కడ ఇగ్లూస్, డీజే సౌండ్స్, సాంగ్స్ పెట్టి డాన్స్లు వేసుకోవడం అవన్నీ బాగుంది. ఇది స్పెషల్ ఎఫెక్ట్ అండి, అలా పైనుంచి స్నో పడుతున్నట్టు చాలా బాగుంది. ఆ గ్లౌస్ తీస్తే చెయ్యి మంట పుట్టేస్తుందండి. మరి అది ఆర్టిఫిషియల్ స్నో కదండి, అలా న్యాచురల్ గా ఉండదేమో. ఆ వీడియో తీయాలంటే మనకి స్క్రీన్ టచ్ అవ్వాలి కదండి, అది గ్లౌజ్ ఉంటే టచ్ అవ్వట్లేదు. సో గ్లౌజ్ తీస్తే మాత్రము చేతులు మంటలు చేస్తున్నాయి. పక్కనే వామ్ రూమ్ ఉందండి. కాసేపు అక్కడికి వెళ్ళి కొంచెం వామ్ అయ్యాక మళ్ళీ ఇందులోకి రావచ్చు. మా పాప అయితే మిడిల్ లోనే వెళ్ళిపోయిందండి, ఆ చలికి ఉండలేక. ఆ స్నో కింగ్డమ్ నుండి బయటపడ్డాక మంచి ఆకలి వేసిందండి. అదండి తుండిల్ రెస్టారెంట్, అది ఈసీఆర్ లో ఉంది, ఈస్ట్ కోస్ట్ రోడ్. చాలా బాగుందండి. అంబియన్స్ అయితే చాలా బాగుంది. రెస్టారెంట్ కి బయట అంతా ఏమో సిటీ ఎన్విరాన్మెంట్, లోపల ఎంటర్ అవ్వడంతోనే విలేజ్ అట్మాస్ఫియర్. చాలా బాగుంది. ఆ చెట్లు మధ్య మధ్యలో సిట్టింగ్, చుట్టూరు గ్రీనరీ, మనం తినే ప్లేస్ కూడా అంతా హట్ మోడల్స్ లో చాలా బాగుందండి. యాక్చువల్లీ ఆ రెస్టారెంట్ నాన్ వెజ్ ఫేమస్ అంట. మేము వెళ్ళింది సాటర్డే, సో వెజ్ మేము ప్రిఫర్ చేసాము. ఓకే, వెజ్ కూడా చాలా బాగుంది. కాకపోతే మా సైడ్ టేబుల్స్ అందరూ
నాన్ వెజ్ ఆర్డర్ ఇస్తా ఉన్నారు. ఇట్స్ ఓకే లేండి. అయిగోండి బాతులు, పిల్లలు వాటితో ఆడుకోవడమే సరిపోయింది. చూడండి వాటి సౌండ్ వింటుంటే చాలా క్రేజీగా అనిపించింది. మనకు అంత మిడిల్ ఆఫ్ ద సిటీలో ఆ విలేజ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అది మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అండి. యాజ్ యూజువల్ ఫుడ్ కూడా చాలా బాగుంది. సో ఆ గ్రీనరీ అంతా మాకు చాలా బాగా నచ్చింది. అలాగే అక్కడ బర్త్డేస్ కి ఏమన్నా స్పెషల్ అకేషన్స్ కి అలా పైన చేసుకోవడానికి స్పెషల్ గా బాగుంది. బెలూన్స్ అవి కట్టి అవి చాలా బాగుందండి. చూడండి ఆ బాతులు ఫోటోకి ఎలా పోజ్ ఇస్తున్నట్టు నించున్నాయో చాలా బాగున్నాయి. అవి నడుస్తుంటే ఏదో ఫ్యాషన్ షోలో నడుస్తున్నట్టు చాలా క్యూట్ గా అనిపిస్తున్నది. చూడండి బుద్ధుడి విగ్రహం చాలా బాగుంది. అదండి మేము ఇంకా మా ఫుడ్ ఆర్డర్ వచ్చేసింది. మా పాప సూప్ తింటుంది. అది తినేది లేదు పెట్టేది లేదండి, అది యాక్టింగ్ చేయడానికే సరిపోతుంది. సో మేము తీసుకున్న ఫుడ్ అవే. ఇవి గిన్నె కోడుల టర్కీ కోడ్లో రెండు సేమేనా, అవేంటో తెలిస్తే కామెంట్ చేయండి. మాకైతే యాక్చువల్గా నేను ఇదే వాటిని ఫస్ట్ టైం చూడడము. అది చాలా బాగుంది చూడడానికి. మేము తినడం కంటే కూడా మా పిల్లలు వాటి వెనక తిరగడానికే సరిపోయారు. అదండి మా పాప ఫోటోకి పోజ్ ఇస్తుంది వాళ్ళ అమ్మమ్మని పిలిచి. ఆమె పైకి ఎక్కి అవన్నీ చూపించాలని ఇంకా పైకి తీసుకెళ్తుంది. అదేనండి బర్త్డేకి స్పెషల్ గా డెకరేషన్ చేశారు. మనం చెప్తే మనకి ఆ సీట్స్ మనకి ప్రిఫర్ చేస్తారు. ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది క్రేజీగా. మీరు ఆ దారిలో వెళ్తుంటే మీరు ఒకసారి ట్రై చేయండి. స్పెషల్లీ నాన్ వెజ్ ఫుడ్ అయితే ట్రై చేయండి. చూడండి వాటి సౌండ్స్ ఎంత బాగున్నాయో. అవి నడుస్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తా ఉందండి. ఎంత బాగా నడుస్తున్నాయో, నిజంగా ఫ్యాషన్ షోలో నడుస్తున్నట్టే ఉన్నాయి అవి మాత్రము. రెండు ఒక ఫ్రేమ్ లో దొరికేయండి మొత్తానికి. ఇవి వస్తుంటే బాతులు వెళ్ళిపోతున్నాయి, అవి వస్తుంటే ఇవి వెళ్ళిపోతున్నాయి. వీటి పేరు మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. గిన్నె కోడల, టర్కీ కోడల రెండు ఒకటేనా? అవిగోండి బుద్ధుడి కింద ఫిషెస్ తిరుగుతున్నాయి. సో అలా మా ఫుడ్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యామండి. అక్కడి నుంచి దగ్గరేను. యాక్చువల్ గా దగ్గర అయితేనే వెళ్ళాలనుకొని ప్లాన్ చేసుకున్నాము. అక్కడి నుంచి 20 కిలోమీటర్సే అని చెప్పారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడ మా అక్క వాళ్ళ ఇంట్లో అందరం కాసేపు సరదాగా టైం స్పెండ్ చేసామండి. పక్కనే పార్క్ ఉందంటే అదిగోండి తిన్నది అరగాలి కదా, అందుకని మా పాప అక్కడ ఎక్సర్సైజులు చేస్తా ఉంది. అలా పార్క్ లో కాసేపు ఎంజాయ్ చేసాము. ఆ స్లైడింగ్ చిన్న పిల్లలదే అంటే వినకుండా ఎక్కుతుంది. అది దానికి ఎక్కడ సరిపోతుంది. సో అలా మా పిల్లలు ఆడుకుంటూ ఉంటే మా అమ్మ మా అక్క కలిసి పార్క్ చుట్టూరు మాట్లాడుకుంటూ ఒక రౌండ్ అయితే వేసేసారండి. బాగుందండి. ఆ ఎన్విరాన్మెంట్ లో ఆ పార్క్ లో కాసేపు ఆడుకుంటూ అలా ఎంజాయ్ చేసాము. బయటకు వస్తూ ఉంటే మాకు పూల చెట్టు కనిపించిందండి. దాని పేరు ఏంటనేది మేము ఎంత డిస్కషన్ పెట్టినా మాకు తెలియలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంకా అక్కడి నుంచి మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిందండి. 1 డేలో మేము హాస్పిటల్, స్నో కింగ్డమ్, మా అక్క వాళ్ళ హౌస్ ఎన్ని కవర్ చేసాం ఆ చెన్నై ట్రాఫిక్ లో. సో నా వీడియో నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.